మరి ఈ వ్యక్తి నమాజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చింది? పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా తిరుమల క్షేత్రంలో విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అధికారుల మధ్యన సమన్వయ లోపం లేకపోవడం కారణంగానే అనేకమైనటువంటి దుర్ఘటనలు కొండపైన జరుగుతున్నాయని వాపోతూ వస్తూ వచ్చింది. మరోసారి అవి నిజమని నిరూపితమైంది. ఈరోజు అతనిని నమాజ్ చేయడానికి ఎలా అనుమతించబడ్డాడో తెలియదు. సరే, అక్కడ అతను నమాజ్ చేస్తుంటే ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు విజిలెన్స్ వాళ్ళు ప్రాపర్ పెట్రోలింగ్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. వరుసపెట్టేటువంటి ఘటనలు, కొండ పైన గుడి మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొని రావడం, విమానాలు గుడిపైన ఎగరడం, ఎగ్ బిర్యానీలు టెంపుల్ దగ్గరలోనే కొంతమంది భక్తులు తినడం, మందు కొండ మీద దొరకడం, పాన్ గుట్కా ఇట్లాంటి మసాలాలన్నీ కూడా పైన కొండపైకి చేరుకోవడం, ఇవన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి విషయాలు. పరిపాలనను టీటీడీలో తీసుకువస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? సనాతన ధర్మపు ముసుగును వేసుకున్నటువంటి మరో వ్యక్తి ఎక్కడికి పోయాడు? ఎందుకని నోరు తెరవట్లేదు? అయ్యా, రాజకీయాలని అటుంచి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుతోంది.